పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. కాంతారా 2 మూవీ సంబంధించినటువంటి రివ్యూ చెప్పడం ఉద్దేశం. సో ఇది ఆదివాసులకు సంబంధించినటువంటి అంశంగా చూడాలి. ఆ రోజుల్లో ఉన్నటువంటి రాచరిక పరిపాలన ఎలా ఉన్నదని దాని మీద, ముఖ్యంగా ఆదివాసీల యొక్క మీద ఉన్నటువంటి దాన్ని వీళ్ళు గుత్తాధిపత్యం కోసం రాజ్యాధికార కాంక్షిస్తున్న వాళ్ళు చేసేటువంటిది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, కొన్ని నమ్మకాలు, కొన్ని మూఢనమ్మకాలు, దేవుడి పూనకాలు, అటువంటి రకరకాల అంశాలు ఇందులో దాగి ఉంటాయి. సినిమా పట్టంతోనే మనకి ఆదివాసీ సమాజం అనేది గుర్తుకొస్తుంది. చాలామంది ఏందో ఉంది అనేది చూస్తూ ఉన్నారు. చాలామంది ఏం లేదు అంటే చాలా లేదు, ఏం లేదు. కానీ సినిమా అయితే స్టఫ్ ఉన్నది. ఖచ్చితంగా మీ సమయం డబ్బులు దాకా బిల్లుండి తప్పకుండా చూడగలరు. 5 మార్కులకు నేను ఫస్ట్ వేస్తున్నాను, 4 మార్కులు తప్పకుండా చూడండి. ఒకవైపు రాచరిక పరిపాలన సాగుతూ ఉంటుంది రాజ్యం, ఇంకొక వైపు కాంతారా అనేటువంటి ఒక కాలనీ అనండి, బ్రిటిష్ కాలనీ టైప్ ఒక కాలనీ అనండి, ఒక ఆదిమ సమాజం ఒకవైపు ఉంటుంది. సో వాళ్ళు అడవి తల్లిని నమ్ముకొని జీవిస్తూ ఉంటారు. వాళ్ళు అమ్మినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అక్కడ దొరికిన అమ్మినటువంటి, మనకి ఇప్పటికి భద్రాచలం ప్రిన్సెస్లో సంతలు జరుగుతూ ఉంటుంది. ఆ సంతల్లో అమ్మేటువంటి వస్తువులు అవి ఇచ్చేసి వాళ్ళు తెచ్చుకుంటుంటారు. వాళ్ళకి వ్యాపారం చేసేటప్పుడు. సో ఇప్పుడనుకో వాళ్ళ ఆదివాసీలు ఐటీడీఏ ఇవన్నీ భారతదేశంలో వచ్చిన తర్వాత ఐటీడీఏలు పెట్టి వాళ్ళు అమ్ముకోవటం చేసుకొని ఇస్తున్నారు. సార్ రోడ్లు చివరిదాకా వెళ్ళినాయి కాబట్టి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మారినా కూడా ఇంకా ఆదివాసీలు చాలామంది వెనకబడి ఉన్నారు. వాళ్ళని కూడా కడుపును పుట్టిన బిడ్డలాగా సాదుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది ఆదిమ సమాజంలో జరిగినటువంటి ఒక కథా సంఘటనల సమూహంగా ఉంది. ఇందులో ప్రధానంగా ఆదివాసీలు వీరులు, సూర్యులు, దానితో తిరిగి లేదు, దాంట్లో తేడా ఏం లేదు. సో ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూసుకుంటూ వెళదాం. ఏదైతే ఉన్నదో రాచరిక పరిపాలనకు సంబంధించి రాజు మంచిగానే నడుస్తుండే సామ్రాజ్యం, తెలివైనవాడు. కానీ యువరాజుని రాజు చేసేస్తాడు. అందులో ఉన్నటువంటి పెద్దరాజు అతను భోగలాలస విలాసుడు. సో ఎట్లుంటుందో అనేది తన చావుదాకా వస్తుంది. అది చివరికి ఏది ఎవరన్నా లెక్క ఉండదు. తన వంది మాగాదుల్ని మంత్రులుగా పెట్టుకుంటాడు, తన వంది మాగాదుల్ని సైనిక అధికారులుగా పెట్టుకుంటారు. ఎదుటి సైన్యం పట్ల, ఎదుటి ఊర్ల పట్ల, ఎదుటి సమాజం పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు తన టీంతో ఉంటారు. రాజు ఉంటాడు. రాజు ఉన్నటువంటి క్రమంలోనే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉండి చేస్తూ ఉంటాడు. అప్పటికి సలహాదారులు, మంత్రులు సలహాలు చెప్తూనే ఉంటారు. యువరాజు అంత ఫైటర్ కాదు, ఇప్పుడెందుకు ప్రమోషన్ ఇచ్చారన్న క్రమంలో నేను ఉన్నానుగా అనుకుంటాడు. సో ఎప్పుడు మధ్యాహ్నం 12 దాకా రాజ్యసభ జరగడానికి సంబంధించి ప్రజలు వచ్చేటప్పుడు ఫిర్యాదులు సేకరించడానికి 12 దాకా తాగి ఉంటాడు. ఆడవాళ్ళతోని, స్త్రీలతో ఉంటాడు. వాళ్ళ వంద మాగాదులు భోగలాలసాలు అనుభవిస్తూ, తాగుతూ, అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ, గుట్కాలు తాగుతూ అట్లా గడిపేస్తూ ఉంటుంటారు. సిగరెట్ టైప్ వాటిని తాగుతూ, చుట్ట టైప్ వాటిని తాగుతూ గడిపేస్తూ ఉంటారు. రాజమందిరానికి, రాజ్యసభకు వచ్చినప్పుడు రాజుగా కూర్చోవాల్సి వస్తే నడుచుకుంటూ పోతారు. తూలి కిరీటం కింద పడుతూ ఉంటుంది. అంటే భోగలాలసమైనటువంటి సామ్రాజ్యాలు ఏదైతే ఉన్నాయో అవి చరిత్రలో రాజధర్మం పాటించాలి రాజు అనేవాడు. ఈ రాజు కాంతారా 2 మూవీలో రాజు ఆ రాజధర్మం పాటించాడు. సో ఈ కాంతారా సంబంధించినటువంటి ఈ యువరాజు తాతగారు అక్కడికి అంటే ఇచ్చలబిడిగా వెళ్ళి అక్కడ చనిపోతాడు, ఆదివాసీ సమాజం కాంతారా ప్రాంతానికి వెళ్ళి. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఆదివాసీలకు సంబంధించి వచ్చినప్పుడు అటవీ జీవులకు సంబంధించి మనం ఆదిమ సమాజం తర్వాత సమాజాన్ని చూసుకున్నప్పుడు కూడా నిప్పుకొనుకోవడానికి ముందున్నటువంటి పరిస్థితుల్లాగా వాళ్ళు ఏదైనా జీవి కనిపిస్తే, అది అడవి పంది కనిపించినా, దుప్పి కనిపించినా, జింక కనిపించినా కొట్టుకొని తినేది. ఆ రోజుల్లో అదే ఫుడ్. సరే ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణలు ఇవన్నీ వచ్చినాయి తర్వాత సంగతి. సినిమా కోణంలో చూడాలి. సో ఇది ఒక వ్యవస్థగా నడుస్తుంటుంది. ఇంకొక వైపు రాజులు పరిపాలన చేస్తూ ఉంటారు, అనేక కట్టాలు కడతా ఉంటాడు. అందులో ఒక బానిసల్ని మనుషుల్ని అమ్మేటువంటి వ్యవస్థ ఉందంటే మీరు చూడండి. నాకు తెలిసి క్రీస్తు పూర్వం అరిస్టాటిల్ కాలంలాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఫ్రెంచ్ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. నాకు తెలిసి ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాకి వచ్చారు అంటే నాకు తెలిసి 12-16 శతాబ్దాల మధ్యకాలం అయి ఉండొచ్చు, లేదా 12-18 శతాబ్దాల మధ్యకాలం అయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పాల్సి వస్తే 15-19 శతాబ్దాల మధ్యకాలం కావచ్చేమో. సో ఆ పరిస్థితులు ఉండేవి. మనుషుల్ని అమ్మేటోళ్ళు, ముసలిళ్ళని అందరిని తీసుకొచ్చి అమ్మేసి వాళ్ళు అక్కడ గుడులు, గోపురాలు, కట్టడాలు, చారిత్రక కట్టడాలు పెడుతున్న వాళ్ళకి అన్నం ఒకటి పెట్టేసి గొడ్డి చాకరీ చేపిస్తూ ఉండేటోళ్ళు.
సో ఇది ఆ రోజుల్లో రాచరిక పరిపాలనన్నీ అట్లే ఉంటాయి కదా, అంతకుమించి మనం ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయలేము. రాచరిక పరిపాలనన్నీ కూడా అట్లనే ఉంటాయి. సో ఇది పరిస్థితి. ఫ్రెంచ్ వాళ్ళు అక్కడ రాజు పరిపాలనకు సంబంధించి బందర్ టైపు ఒక ఇది ఉంటుంది, సముద్ర బందర్ అనేది ఒక ఫేమస్ కదా, మచిలీపట్నం లాగా. గుజరాత్కి బందర్ ఎట్లనో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మచిలీపట్నం అట్లా ఒక జంక్షన్ అది, ఓడరేవు లాగా ఉంటుంటుంది. సో ఇది పరిస్థితి. రాజకోట కూడా ఈ కాంతారాకు సంబంధించినట్లే కడతారు, రాజువారి కోట కూడా. సో ఇది నడుస్తూ ఉంటుంటుంది. సో రాజు పరిపాలన, యువరాజు భోగలాలు అనుభవించడం, యుద్ధాలన్నీ మా నాన్నలు మా తాతలు చేశారు, ఇంక జయించడానికి యుద్ధాలు లేవని ప్రగల్భాలు పెరగటం మనకి మహాభారతంలో ఉత్తర కుమారుడిలాగా కనిపిస్తుంది. ఉత్తర గృహగ్రహణం అనే ఒక డాక్యుమెంటరీ మనం చూసినప్పుడు ఉత్తర కుమారుడు అన్ని ప్రగల్భాలు పెరుగుతుంది ఇంటి దగ్గర, నేనుంటే గౌతల సైన్యం మేఘలు అన్నది. వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉంటారు పాండవులు. అర్జునుడిని ఇదిగా పెట్టినప్పుడు నేనేం చేయలేను అన్నప్పుడు తనకు రథం దొలవని చెప్పేసి అర్జునుడు కొట్టేస్తాడు అందరినీ. ఫినిషింగ్ అయిన తర్వాత మళ్ళీ నువ్వే రాజు నువ్వే అని చెప్పుకొని చెప్పేస్తే అప్పుడు డైలాగుల మీద డైలాగ్ కొడుతుంటాడు. ఈ కాంతారా మూవీలో కూడా అంతకుమించే ఉండదు, ప్రగల్భాలు పలకటం తప్ప మరొకటి ఉండదు. ఆ విధంగా ఉంటుంది. తను చివరికి అగ్రెసివ్ నిర్ణయాలు, ఆలోచన లేని విధి విధానాల వల్ల అతను చివరికి కాంతారా మీదకి వెళ్ళటం, అక్కడ వాళ్ళని ఎవరిని పెడితే వాళ్ళని చంపటం, ఈ గుడిసెలు ఇళ్ళు తగలబెట్టు అని చేసినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసి చంపేస్తారు. ఈ పరిస్థితులన్నీ ఉంటాయి. ఈ క్రమంలోనే మళ్ళీ వాళ్ళు రాజులు అంతఃపురాలు అంటేనే కుట్రలు కుతంత్రాలతోనే పరడి వెళ్తూ ఉంటుంది. హీరో మొదట్లో ఆ కట్టడాల దగ్గరికి వెళతారు, వేటకు వస్తారు. రాజు వేటకు వచ్చినప్పుడు వేటకు సంబంధించినటువంటి పరిచయం అవుతారు. వీళ్ళు ఒక సందర్భంలో రాజు సైనికుల డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళి అక్కడ పరిసరాలను చూస్తారు, వాటిని స్టడీ చేసి మళ్ళీ రిటర్న్ వస్తారు. సో ఇటు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక కాంతారా ప్రాంతాన్ని వాళ్ళ మనిషికి ఒకరికి అప్పచెప్తారు. రాజు పరివారానికి వాడు పన్నులు వసూలు చేసి వాడి బోను ఉంచుకొని మిగిలిన కట్టాలి. ఇది పరిస్థితి. యువరాణిని ఓ సందర్భంలో కట్టడం దగ్గర చేస్తారు రాజుగారి కూతుర్ని. ఈ కాంతారా ఆదివాసీ హీరో మనసు పడుతుంది, ఆదివాసీ హీరో మీద యువరాణి మనసు పడుతుంది. తను అనేక సందర్భాల్లో శక్తియుక్తులు ప్రయుక్తులు అప్ అండ్ డౌన్స్ చూసింది. సో యువరాజు తెలివి లేకుండా వ్యవహరిస్తాడు, యువరాణి తెలివిగానే వ్యవహరిస్తుంటుంది. చివరికి తన కుట్రలో కుతంత్రాలతో రాజ్యాధికారం కోసం తను చేసేటువంటి దీనిలో తనే బలైపోతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తాం. సహజంగా రాచరిక పరిపాలనలో మనం అంతకంటే ఎక్కువ ఏం చేయలేం. మనం చూసినప్పుడు రాచరిక పరిపాలన అట్లనే ఉంటుంది, చంపుకోటాలు యుద్ధాలే కదా. మరి ఇప్పుడు యుద్ధాలే మరీ దారుణం అని, అప్పుడు 10,000 సంఖ్యలో చనిపోతూ ఉంటే ఇప్పుడు చూసుకున్నప్పుడు ఇప్పుడు జరిగేటువంటి బాంబింగ్ల వల్ల లక్షలాది మంది వేలాది మంది చనిపోతున్నారు, వేలాది లక్షలాది మంది. కొన్ని తరాల పాటు జపాన్ హిరోషిమాలో ప్రపంచ యుద్ధం జరిగినటువంటి 45 ప్రాంతంలో జపాన్ దేశంలో హిరోషిమా నాగసాకి పట్టణాల మీద అణుబాంబులు వేసినప్పుడు ఇప్పటికీ గడ్డిపోవచ్చు మరొకటిలా ఇప్పటికీ వికలాంగ పిల్లలు పుడుతున్నారు. సరే, రాజుల పరిపాలన మంచిది కాకపోవచ్చు కానీ ప్రజాస్వామ్య పరిపాలన మంచిదే. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో 180-190 దేశాలు ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతుంది. మిగిలిన కొన్ని 10-20 తప్పితే ప్రపంచవ్యాప్తంగా ఆ పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్ని మనం చూసినప్పుడు ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ, సో ఇక్కడ కూడా దానికి అతీతమే ఉండదు. రాజులకి పరిపాలనకు సంబంధించి, రాచరికానికి సంబంధించి 10 మంది చచ్చిపోతున్నారు, ప్రజాస్వామ్యం ఇట్లా ఉండదని చెప్పడం వేరియేషన్. ఇంకా రాజులకు సంబంధించి వచ్చినప్పుడు అంతా యుద్ధాలు, వాటి నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయరు. సో కాంతారా మూవీకి సంబంధించి వచ్చినప్పుడు, ఈ కాంతారా మూవీలో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఉన్నదో వాళ్ళు మళ్ళీ ఆదివాసీ కాంతారా అనేది గ్రిప్ కోసం చేసినటువంటి పోరాటంలో వాళ్ళు కాంతారా వీరులే గెలుస్తారు. సో పార్ట్ 3 కూడా ఉండవచ్చు, ఎందుకంటే దాన్ని ఫినిషింగ్ చేసినట్టు అనిపించదు. సో అడవికి సంబంధించి వాళ్ళు ఆదివాసీలు వారి కులదైవాలని ఎలవేలుతులు నమ్ముకొని పోతూ ఉంటుంటారు. సో ఒకసారి పులి దారి చూపిస్తుంది లోపల డీప్ ఫారెస్ట్లోకి, అక్కడ అనేక రకాలైనటువంటి వాళ్ళ జీవన విధానం బెటర్మెంట్ కోసం వాళ్ళకి దారి చూపిస్తుంది. దాని తర్వాత చివరి క్లైమాక్స్ కూడా మళ్ళీ ఇంకొక దీవిలోకి పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అది మరొక దీవిని చూపిస్తూ ఉంటుంది. సో మరొక చివరికి ఫినిషింగ్లో ఇంకొక థర్డ్ పార్ట్ ఉండేలాగా అనిపిస్తుంది. అది ఇస్తే తర్వాత కన్క్లూజన్ మనకి అనిపించదు, హీరో లోపలికి వెళ్ళిపోతాడు.
సో ఆ విధంగా ఫస్ట్ నుంచి చివరి దాకా ఆద్యంతం ఇది ఒక ఆదివాసీ సినిమా. ఇది ఈ దేశ మూలవాసులకు సంబంధించిన సినిమాలు చూడవచ్చు. ముఖ్యంగా ఆదివాసీలు రాచరిక పరిపాలన మగ్గినటువంటి పరిస్థితులు, వాళ్ళు ఓడరేవుల్లో వ్యాపారం చేసుకోవడానికి హక్కు లేనప్పుడు హక్కు కోసం చేసినటువంటి పోరాటం, ఆ పోరాటంలో రాజ్యాన్ని గెలుచుకోవటం, రాజుల యొక్క కుతంత్రాలకి రాజ్యాన్ని ఇచ్చేస్తే వాళ్ళు కనీసం వ్యాపారం చేయకుండా తొక్కివేసే, అణిచివేసే, అనగదొక్కే కార్యక్రమాలు, రాచరిక పరిపాలనలో వ్యక్తుల నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఉంటాయి. అందుకోసం ఈ రాజులు కానీ రాచరికాలు కానీ వ్యక్తుల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క భావోద్వేగాలను బట్టి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది అభిప్రాయాల మూలమాలిక కాబట్టి ప్రపంచం ఆ వైపుగానే వెళ్తుంది. వీళ్ళు ఎన్నుకున్నటువంటి సపోజ్ మన దేశంలో మనం ఎమ్మెల్యేని అనుకుంటాం, ఆ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేలు, కొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. సపోజ్ మనం ఎంపీని ఎన్నుకుంటాం, దేశవ్యాప్తంగా ఎంపీలు అందరూ ప్రధానమంత్రిని, ఇతర క్యాబినెట్ మంత్రులు ఎన్నుకుంటారు. అందుకోసం మన ఓటింగ్ ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేది, ప్రజలు తమ కొరకు ఏర్పరచుకొని తాము నడుపుకునేది ప్రభుత్వం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ ఏదైతే ఉందో ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేది ప్రజాస్వామ్యం. ప్రపంచంలో వాళ్ళంతా కూడా దానివైపే ప్రజాస్వామ్యం పరుగులు పెడుతుంది. ఇది ఒక ఆదివాసీ కాంతారా మూవీకి వచ్చినప్పుడు. సో ఈ రాచరిక పరిపాలన ఉన్నటువంటి కుట్రలు, కుయుక్తులు, కొద్దిగా ఎంటర్టైన్మెంటు, సో ఫస్ట్ నుంచి దాకా మధ్యలో కామెడీ సన్నివేశాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇల్లీగల్ అఫైర్స్, ఆ రోజుల్లో రాజులు లేకపోతే వర్తకులు, అక్రమ సంబంధాలు, డబ్బులు ఉన్నోళ్ళు ఎట్లా లేడీస్ని అఘాయిత్యాలు చేస్తారు, చట్టాలు న్యాయాలు ఏమి లేనటువంటి, ధర్మవాసం లేనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకవైపు ఆదివాసీలు వాళ్ళ ఉపాధి కోసం, హక్కుల కోసం ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ ఫైట్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఆటవిక భాష ఎలా ఉంది, వాళ్ళు నేర్చుకునే భాష, వాళ్ళ వేషధారణలు ఎలా ఉన్నాయి, ఆ విధంగా దిశ నిర్దేశం చేసేలాగా ఉంది. ఆ కాంతారా 3 కూడా ఉండొచ్చు. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మీ సమయము డబ్బులు వృధాగా వీలుంటే తప్పకుండా చూడండి. సో ఇది పండగకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది, దసరా పండగకి. సరే ఎప్పుడు వచ్చినా కూడా మూవీ సూపర్ డూపర్. కాంతారా పార్ట్ 1 కూడా సక్సెస్ అయింది, ఇది కూడా సక్సెస్ అయిందని భావిస్తూ పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూలక్ష్య ఆర్గనైజేషన్.